మిస్టరీ హౌస్‌కి స్వాగతం. మీలో ఎంతమందికి జగన్నాథ ఆలయ చరిత్ర తెలుసు? ఇది అసలు ఎక్కడ మొదలైంది? ఆలయంలో నిజంగా కృష్ణుడి గుండె ఉందా? ఇలాంటివన్నీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టరీ హౌస్. ఈ జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలోని ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇప్పటికీ ఈ ఆలయ చరిత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. జగన్నాథుని చరిత్ర ఒక కలియుగానికి సంబంధించింది కాదు. ఈ ఆలయ చరిత్రకి త్రేతాయుగం అలాగే ద్వాపర యుగాలతో సంబంధాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? విష్ణువు యొక్క అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జన్మించిన యుగాలే త్రేతాయుగం అలాగే ద్వాపర యుగం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుని వధించి ధర్మాన్ని స్థాపించడానికై సుగ్రీవునితో చేతులు కలుపుతాడు. అందుకోసం సుగ్రీవుని సోదరుడైన వాలిని వధించి తన రాజ్యాన్ని తిరిగి తనకు అప్పగిస్తా అని మాట ఇస్తాడు. ఎంతో భయంకరంగా సాగుతున్న వాలి సుగ్రీవ యుద్ధంలో శ్రీరాముడు వాలిని చంపడానికి అవకాశం కోసం చెట్టు వెనకన దాక్కుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక సరైన సమయాన్న వాలి మీదకి బాణాన్ని సంధిస్తాడు. బాణం నేరుగా వాలి ఛాతిలోకి దిగుతుంది. మృత్యువుడిలో రక్తం కారుతూ విలపిస్తున్న వాలి శ్రీరాముణ్ణి ఇలా దొంగచాటుగా చంపడం మీకు తగునా అని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీరాముడు ప్రతిదీ కర్మానుసారమే, నా వచ్చే జన్మలో నా మరణానికి నీవు కారణం అవుతావు అని వాలికి వరం ఇస్తాడు. ద్వాపర యుగంలో జనాలను బాధిస్తున్న చెడును దూరం చేయడానికై శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాడు. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన నిలిచి వాళ్ళ సోదరులు కౌరవులతో జరుగుతున్న యుద్ధంలో వాళ్ళకి ధర్మబద్ధంగా సహాయం చేస్తాడు. 18 రోజులు సాగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో రక్తం వాగులుగా ప్రవహిస్తుంది. ఎంతోమంది కౌరవులతో సహా పాండవుల చేతిలో మరణిస్తారు. కౌరవుల తల్లి అయిన గాంధారి తన 100 మంది పుత్రుల చావును కల్లారా చూసి బాధతో గుండె పగిలేలా విలపిస్తుంది. గుండెల నిండా బాధతో దయనీయమైన పరిస్థితిలో ఉన్న గాంధారి తీసుకున్న ఒక నిర్ణయం ద్వాపర యుగ అంతానికే కారణమయ్యింది. అదే గాంధారి కృష్ణుడికి ఇచ్చిన శాపం. ఓ కృష్ణ, నువ్వు అనుకుంటే కురుక్షేత్రం జరగకుండా ఆపేవాడివి, కానీ నువ్వు అలా చెయ్యలేదు. నీ మూలంగా నా పుత్రులందరూ మరణించారు. నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఒంటరిగా మరణిస్తావు. నువ్వెంతో ప్రేమగా కట్టుకున్న ద్వారక నీట మునిగి యదువంశ అంతానికి కారణమవుతుంది. కురుక్షేత్రం జరిగి 36 ఏళ్లు గడిచాయి. ఒకనాడు శ్రీకృష్ణుడు చెట్టు కింద వేణువు వాయిస్తున్న సమయంలో జరా అనే వేటగాడు శ్రీకృష్ణుడి ఎడమ పాదమును చూసి జింక చెవి అని భ్రమపడి దాని మీదకి బాణాన్ని వదులుతాడు. ఆ బాణం నేరుగా కృష్ణుడి ఎడమి పాదము యొక్క బ్రొటన వేలులోకి లోతుగా దిగుతుంది. రక్తం కారడం ప్రారంభం అవుతుంది. ద్వారక సముద్రంలో మునిగిపోవడం, తన సోదరుడైన బలరాముడు చనిపోవడం, యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోవడం చూసిన కృష్ణుడికి గాంధారి శాపం గుర్తుకు వస్తుంది. తన చావు సమీపంలోనే ఉందని భావిస్తూ ఉంటాడు. ఇంతలో తన తప్పు తెలుసుకున్న జర వచ్చి కృష్ణుడిని ప్రాధేయపడతాడు. ఇందులో తన తప్పేమీ లేదని, అంతా విధిలిఖితమని కృష్ణుడు చెబుతాడు. కృష్ణుడి మరణ వార్త తెలుసుకున్న అర్జునుడు కృంగిపోయి ఎవరికీ తెలియకుండా రహస్యంగా కృష్ణుడి దేహానికి దహన సంస్కారాలు నిర్వర్తిస్తాడు. అక్కడ జరిగిన ఒక వింతను చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. కృష్ణుడి దేహం మొత్తం కాలిపోయినా అతని గుండె మాత్రం మండుతూనే ఉంటుంది. శ్రీకృష్ణుడి గుండెను అర్జునుడు ఒక దుంగకు కట్టి నీళ్ళల్లోకి వదులుతాడు. ఆ గుండె విశ్వవసు అనే అతనికి దొరుకుతుంది. అతనే గత జన్మలో శ్రీకృష్ణుని చంపిన జర. ఆ దొరికిన గుండెను విశ్వవసు ఎక్కడో ఒరిస్సాలో ఒక గుహలో ఉంచి పూజిస్తున్నాడన్న విషయం మహాభక్తుడైన ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆ విశ్వవసు పూజిస్తున్న నీలమాధవుడు ఉన్న ప్రదేశాన్ని కనుగొనమని విద్యాపతికి ఇంద్రద్యుమ్న మహారాజు ఆదేశాలు ఇస్తాడు. మహారాజు ఆదేశాను ప్రకారం విద్యాపతి ఒరిస్సాలో ఉన్న నీలమాధవుని వెతుకుటకై ప్రయాణం మొదలు పెడతాడు. అలా చివరికి ఒక కొండ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ గ్రామానికి పెద్ద విశ్వవసు. అతన్ని విద్యాపతి వెళ్ళి కలిసి నాకు ఆ నీలమాధవుని దర్శన భాగ్యం కల్పించండి అని కోరగా దానికి నిరాకరిస్తాడు. విద్యాపతి ఎలాగైనా నీలమాధవుని కనిపెట్టాలి అన్న ఆశతో ఆ గ్రామంలోనే ఉండి విశ్వవసు కూతురైన లలితతో ప్రేమలో పడి తనను వివాహం చేసుకుంటాడు.
నీలమాధవుని చూడాలి అన్న తన భర్త కోరికను తీర్చమని లలిత తన తండ్రి అయిన విశ్వవసుని కోరుతుంది. తన కూతురి కోరిక మేరకు నీలమాధవుడు ఉన్న ప్రదేశాన్ని విద్యాపతికి చూపించాలి అంటే కళ్ళకు గంతలు కట్టుకుని రావాలి అన్న నియమాన్ని పెడతాడు విశ్వవసు. విశ్వవసు పెట్టిన నియమాన్ని ఒప్పుకున్న విద్యాపతి కళ్ళకు గంతలు కట్టుకుని దారి పొడవునా మెంతులు జల్లుకుంటూ అతని వెంట వెళ్తాడు. అలా వెళ్తూ వాళ్ళు కొంత సమయానికి నీలమాధవుడు ఉన్న గుహకు చేరుకుంటాడు. అక్కడ నీలమాధవుని చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు విద్యాపతి. ఎలాగైనా నీలమాధవుణ్ణి కనిపెట్టిన ప్రదేశం గురించి ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్పాలి అన్న సంతోషంతో వెంటనే మహారాజు దగ్గరకు వెళ్ళి అతని ఆనందాన్ని అనుభవాన్ని అంతా అతనితో పంచుకుంటాడు. మహారాజుతో కలిసి విద్యాపతి తను మెంతులు జల్లగా వచ్చిన మొక్కలను అనుసరిస్తూ నీలమాధవుడు ఉన్న గుహకు చేరుకోగా అక్కడ నీలమాధవుడు అదృశ్యమై ఉంటాడు. నీలమాధవుణ్ణి చూడలేకపోయాని బాధపడుతున్న మహారాజు కలలోకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై నది వద్దకు కొట్టుకు వచ్చిన వేపదుంగతో విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు. ఆ మరుసటి రోజే ఇంద్రద్యుమ్న మహారాజు తన మనుషులతో కలిసి నది వద్దకు కొట్టుకు వచ్చిన వేపదుంగను నీళ్ళల్లోంచి బయటకు తీస్తాడు. ఏ వడ్రంగి కూడా ఆ వేపదుంగను కొయ్యలేకపోతాడు. అప్పుడు విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో వచ్చి తనను 21 రోజులు ఒంటరిగా వదిలితే ఆ పనిని పూర్తి చేస్తా అంటాడు. 15 రోజులు పూర్తి అయ్యాక మహారాజు ఎటువంటి శబ్దం రాలేదని తలుపు తీసి చూడగా విశ్వకర్మ మాయమై ఉంటాడు. విగ్రహాలు చేతులు లేకుండా చెక్కబడి ఉంటాయి. ఒకనాడు విష్ణుమూర్తి కలలో ప్రత్యక్షమై మహారాజుతో ఆ పూర్తి కాని విగ్రహాలకే పూజలు చేయమని చెప్తాడు. అప్పటి నుంచి ఆ 3 విగ్రహాలను జగన్నాథుడు, సుభద్ర, బలభద్రగా ప్రజలు కొలుస్తారు. ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఆలయంలో కృష్ణుడి గుండె ఉందని నమ్ముతారు. జై జగన్నాథ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.